సో ఐపీఎల్లో ఇవాళ అయితే ఒక రసవత్తర మ్యాచ్ జరగనుంది. టేబుల్ సెకండ్ టాపర్ ఢిల్లీ క్యాపిటల్స్ తో 5వ స్థానంలో ఉన్న లక్నో సూపర్ జైంట్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ లక్నో సొంత మైదానమైన అటల్ బిహారీ వాజ్పేయి క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకైతే ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కి ముందు ఢిల్లీ స్టార్ ఆటగాళ్లు రాహుల్ అలాగే కుల్దీప్ యాదవ్ రెండు భారీ రికార్డులపై కన్నేశారు. ఈ మ్యాచ్ లో రాహుల్ 51 పరుగులు చేస్తే ఐపీఎల్లో 5,000 పరుగుల మైలురాయిని తాకిన 8వ బ్యాటర్ గా రికార్డులోకి ఎక్కుతాడు. ప్రస్తుతం రాహుల్ ఖాతాలో 4,949 పరుగులు ఉన్నాయి. ఇందులో 4 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కుల్దీప్ విషయానికి వస్తే ఈ లెఫ్ట్ ఆర్మ్ చైనామెన్ బౌలర్ లక్నోతో నేడు జరగబోయే మ్యాచ్ లో ఒక వికెట్ తీస్తే ఐపీఎల్లో 100 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన 27వ బౌలర్గా రికార్డులోకి ఎక్కుతాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు చాహల్ పేరుకైతే ఉంది. ఇక లక్నో సంచలన విజయం సాధించిన ఢిల్లీ మనందరికీ తెలుసు. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో లక్నోను ఢిల్లీ చివరి నిమిషంలో ఓడించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో అశుతోష్ శర్మ, రుతురాజ్ నిగమ్ నిరోచితమైన ప్రదర్శన కనబర్చి ఓడిపోవచ్చబడి లక్నో చేతుల్లో నుంచి మ్యాచ్ను చేజార్చారు. అలా ఇక చూసుకుంటే గనక అశుతోష్ చివరి నిమిషం వరకు క్రీజ్లో ఉండి ఢిల్లీని గెలిపించాడు. ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగిన నేపథ్యంలో నేటి మ్యాచ్పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్లే ఆఫ్స్ చేరే క్రమంలో ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. నేటి మ్యాచ్తో లక్నో ఎక్స్‌ప్రెస్ మయాంక్ యాదవ్ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే గత మ్యాచ్లో లక్నో రాజస్థాన్ రాయల్స్‌ను ఊహించిన విధంగా చివరి ఓవర్లో మట్టి కరిపించి మంచి ఊపు మీద ఉంది. ఢిల్లీ గత మ్యాచ్లో గుజరాత్ చేతిలో భంగపడి కాస్త ధీలా కనబడింది. ఇరు జట్ల అంచనా చూసుకుంటే మార్క్రమ్, మిచెల్ మాస్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమాద్, రవి బిష్ణోయ్, శార్దుల్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ ఆర్ మయాంక్ యాదవ్, దిగ్విజయ్ సింగ్, అవేష్ ఖాన్, మహేష్ పతోడి. ఇంకా ఢిల్లీ టీం చూసుకుంటే అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, క్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కస్తూర్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, దుస్మన్ చమీరా, ముఖేష్ కుమార్, డోనోవర్ పెరేరా.